అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 10వ అధ్యాయం ప్రారంభం. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజమీలుడు ఎవరు? వారి పూర్వజన్మ ఎటువంటిది? పూర్వజన్మంబున ఎట్టి పాపములు చేసి ఉండెను? ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగెను వివరించవలసిందిగా ప్రార్థించెను. అంతలో మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజమీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారం అజమీలును తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజమీలుణ్ణి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయునది లేక చాలా విచారిస్తూ ఇక్కడికి వచ్చినాము అని భయకంపితులై విన్నవించుకున్నారు. ఔరా, ఎంత పని జరిగెను! ఎప్పుడు ఇట్టి విధంగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తన దివ్య దృష్టితో అజమీలుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణమే చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకొని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును గనక అజమీలునికి వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకునెను. అజమీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకానొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను. అతడు తన అపురూపమైన అందం చేతను, సిరి సంపదల చేతను, బలం చేతను గర్విష్ఠి అయి, వ్యభిచారి అయి, శివ ఆరాధన చెయ్యక, శివాలయం యొక్క ధనం అపహరిస్తూ, శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టక, దుష్ట సావాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు ఉంచి పరుండెడివాడు. ఇతనొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన దగుటచే చేయునది లేక ఆమె భర్త చూస్తూ చూడనట్టుండి భిక్షాటనకై ఊరూర తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేడివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం, కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులకు ఆమె చీదరించుకుంటూ నిర్లక్ష్యంతో కాళ్ళు కడుకొనుటకు కూడా నీళ్లు కూడా ఇయ్యక, అతని వంక కన్నెత్తైనా చూడక, విటునిపై మనసు కలదై మగనితూల నాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంతలో ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటకు వెడలిపోయెను. భర్త ఇంటి నుండి వెడలిపోయెను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవీ రాత్రి నాతో రతిక్రీడ చేయుటకు రమ్మని కోరెను. అంతలో చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడితివి, నేను నీచ కులస్థుడను, చాకలివాడిని, మరీ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనిట్టి పాపము పనిచేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అక్కడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని దగ్గరికి వెళ్ళి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమిలాడి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపమునకు ఒడిగడితిని, అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలుగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహా అపరాధం చేస్తిని అని పశ్చాత్తాపం పొందింది. ఒక కూలివానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రులయ్యెను. కొంతకాలమునకు శివార్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినం క్షీణిస్తూ మరణించెను.
అతడు రౌరవాది నరక కూపములు పడి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నది స్నానం చేసి దేవతా దర్శనం చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజమీలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుడి భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనల అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్యులు చెప్పెను. మాలవాడు శిశువును తీసుకుపోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలోనొక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజమీలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతమే ఇది. నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షం పొందగలరు. కాబట్టి కార్తీక మాసమునందు వ్రతములు, పురాణ శ్రవములు చేసిన వారు లీహాపర సుఖములు పొందగలరు. 10వ అధ్యాయం 10వ రోజు పారాయణం సమాప్తం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారో వారికి ఆ శ్రీహరి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.